వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ ఎవరైతే పిల్లలు అండర్ గ్రాడ్యుయేషన్ చదివారో, పర్టికులర్గా బీటెక్ కానీ ఇలాంటి అండర్ గ్రాడ్యుయేషన్ 4 years బిఎస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తే బాగుంటుంది నా ఎక్స్పీరియన్స్లో అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ వీడియోని అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు హాలిడేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి వీడియో. అఫ్కోర్స్ చెప్పేటప్పుడు చాలా పాయింట్లు ప్లస్లు మైనస్లు రెండు చెప్తాను, దయచేసి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇయర్ అనేది ఒక హనీమూన్ కిందో, లేకపోతేనేమో ఒక ట్రాన్సిషన్ కిందో, లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కొత్త అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం కానివ్వండి, రకరకాల ఒపీనియన్స్తో, మిక్స్డ్ ఫీలింగ్స్తో, మిక్స్డ్ ఒపీనియన్స్తో, మిక్స్డ్ ఎమోషన్స్తో వెళ్ళినటువంటి పిల్లలు, కాలేజెస్కి వెళ్ళినటువంటి పిల్లలు, చాలామంది పిల్లలు ఆ యొక్క అట్మాస్ఫియర్ అనుకోండి, ఆ యొక్క సిస్టమ్ అనుకోండి, లేకపోతే ఆ యొక్క కొత్త విధానం అనుకోండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ విధానం అనుకోండి, లేకపోతే అలవాటు లేకపోవడం కానీ అర్థం కాకపోవడం అనేటువంటి ఇబ్బంది పడి చాలామంది వాళ్ళ యొక్క ఫస్ట్ ఇయర్ యొక్క జీపీఎస్ని, లేకపోతే ఏదైతే మార్క్స్ పర్సంటేజెస్ కానీ వీటిని స్పాయిల్ చేసుకున్నటువంటి విద్యార్థులు 60 to 70% ఉన్నట్లయితే, ఒక 20 to 30% ఆఫ్ ది విద్యార్థులు కొంత ముందుగా అర్థం చేసుకుని చక్కగా చదివి కొంచెం మంచి జీపీఏ తెచ్చుకున్నటువంటి విద్యార్థులు 20 to 30% ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. బట్ 20 అనేది బెటర్ నెంబర్, 30 కొంచెం హై సైడ్ చెప్తున్నాను, కొంచెం మీకు ఎనర్జీ ఇవ్వాలని. బట్ 70% ఆఫ్ ది పీపుల్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళినమాట వాస్తవం. వాళ్ళందరినీ చూసి నా కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేస్తే బాగుంటుంది, బట్ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది కొంత సలహా ఇచ్చినట్లయితే, అందరికీ కౌన్సిలింగ్ నేను ఇవ్వాలని అందరూ రాలేరు కాబట్టి కొంత, అంటే అఫ్కోర్స్ 1-on-1 చూసినప్పుడు వాళ్ళకి సలహా ఇస్తాను, బట్ ఇది జనరిక్ అడ్వైజెస్ కింద తీసుకోండి, ఇది కస్టమైజ్డ్ అడ్వైజెస్ అయితే కాదు. సో ఫస్ట్ ఇయర్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, జరిగింది ఏదైతే ఉందో జరిగిపోయింది, సరే తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడదాం. ఫర్దర్గా జీపీఏ మీద ఫోకస్ పెట్టాలి. జీపీఏ అవసరం లేదని చెప్పి ఫైనల్ ఇయర్ చెప్పాడు, సెకండ్ ఇయర్ చెప్పాడు అని చెప్పి ఏదైతే చెప్తారో 7 ఉంటే సరిపోతుంది ప్లేస్మెంట్ కంటే, సో ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు, 7 మినిమం సరిపోతుంది అని చెప్పి చాలామంది తెలియక సీనియర్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల జూనియర్స్ చాలా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి ఆ పాయింట్ని వెనకండి. హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి. 9.5 లోపు ఉన్నవాడికి ఎవరికి కూడా మంచి కాలేజీలో సీట్లు కూడా రావట్లేదు. ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే కొంతమందికి రీసెర్చ్ చాలా స్ట్రాంగ్గా ఉండి, అదర్ పబ్లికేషన్స్ రికమెండేషన్స్ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నవాడికి 9 జీపీ ఉన్నవాడికి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క టాప్ 10 కాలేజెస్ ఏవైతే అర్బానా ఛాంపియన్, జార్జియా టెక్, స్టాన్ఫర్డ్ కానీ, ఎంఐటి కానీ, ఈవెన్ కాల్టెక్ పిహెచ్డి కానివ్వండి, లేకపోతే హార్వర్డ్ కానివ్వండి, ఈవెన్ టెక్సాస్ ఆస్టిన్ కానివ్వండి, ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే మనకు ఉంటాయో, వాషింగ్టన్, సియాటిల్, ఇలాంటి కాలేజెస్లో యాక్చువల్గా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, కంప్యూటర్ సైన్స్, లేదా ఈవెన్ ఈసీ ఇలాంటి వాటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను చూసినటువంటి ఎక్స్పీరియన్స్ లాస్ట్ 2 yearsలో చూస్తే 9.5 లోపు వచ్చినోడికి అన్లెస్ వేరే వర్టికల్ ఉంటే తప్ప రావట్లేదు. ఆర్ మేబీ టాప్ బ్రాండ్ ఉన్న కాలేజీ, టాప్ 3 ఐఐటీస్ అయితే తప్ప 9 లోపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేదు. స్ట్రైట్ కంప్యూటర్ సైన్స్, స్ట్రైట్ ఈసీ, మేబీ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయండి, ఆ బ్రాంచెస్కి వెళ్ళే అవకాశం లేదు. ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, డేటా సైన్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటే వాటికి కొంత కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్ట్రైట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఎంఎస్సిఎస్ కానీ, ఎంఎస్ఎంఎల్ కానీ, ఎంఎస్ఏఏ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఈసీ సంబంధించినటువంటి ఎంఎల్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఎప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మిగతా కాలేజీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు బ్రెయిన్ అప్లై చేయకండి. యాస్టేజ్గా నా అనుభవంతో ఎంతోమందికి అప్లికేషన్ పెట్టి పంపిస్తాం కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నటువంటి మాట మీకు అవగాహన ఉండదు. దయచేసి అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి, ఎనలైజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అట్లాగే ఈ యొక్క జీపీ అనేది చాలా అవసరం. అలాగే ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో ఏదైతే ఉంటుందో, ఈ టాప్ కంపెనీస్ ఏవైతే పెద్ద కంపెనీ జాబ్స్ ఏవైతే 1 crore and above వస్తే వాళ్ళ జీపీఏ చూస్తారంటే 100% చూస్తారు. ఓన్లీ సిఎస్ కానీ కొన్ని బాగా ఎక్స్ట్రీమ్ టాప్ ఈసీ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఫైనాన్స్ ఇండస్ట్రీకి. అది పక్కన పెట్టండి, అది ఓన్లీ 1% ఆఫ్ ది పీపుల్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి డీప్గా ఇప్పుడు చెప్పడం వల్ల ఉపయోగం లేదు, పక్కన పెట్టండి. మిగతా పర్టికులర్ పీపుల్కి 7.5 జీపీఏ ఉంటే సరిపోతుందని అన్నప్పటికీ కూడా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎన్విడియా కానివ్వండి, లేకపోతే యాపిల్ కానీ, ఇంటెల్ కానివ్వండి, లేకపోతే చాలా కంపెనీస్ ఏవైతే కోర్ కంపెనీస్ ఏవైతే ఈవెన్ మెర్సిడీస్ బెంజ్ కానివ్వండి, హుండాయ్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే మీకు ఉంటాయో, ఈవెన్ అబాకాస్ ఏఐ కానీ, ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో 7.5 పెట్టినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ జీపీఏ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి జీపీఏ అన్న దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి. రిలేటివ్ జీపీఏ కాబట్టి ఓన్లీ చాలా కాలేజీల్లో ఈరోజు కూడా ఒక పాప వస్తే నా దగ్గరికి 888 అలహాబాద్ అమ్మాయిని అడిగే 9 above జీపీ ఎంతమందికి వస్తుందమ్మా, 9.5 అంటే 3-4 వచ్చింది సార్, 9 above కూడా 10-15 మందికి వస్తుంది సార్, ఎక్కువ మందికి రావట్లేదు అని చెప్తుంది. సో అట్లాగే ఇలా చాలా రకరకాలుగా జీపీఏ తక్కువ వస్తుంది. సో జీపీఏ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలంటే పాయింట్ నెంబర్ 1 పెట్టి తీరాలి. దీనికి బ్రెయిన్ మీరు అప్లై చేయకూడదు, సీనియర్ స్మార్ట్ వినకూడదు. క్లియర్ పాయింట్.
రెండో పాయింట్, ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏదైనా రీసెర్చ్ కానీ ప్రాజెక్టులు కానీ చేయాలి. కాబట్టి సెకండ్ ఇయర్లో ఈ ఫస్ట్ ఇయర్ సెమ్మర్లో ఖాళీగా ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు అందరూ ఖాళీగా ఇంట్లోనే తినేసి ఇంట్లో సోఫాలో కూర్చుని ఉన్నారు. నాకు ఆ విషయం తెలుసు. బట్ మాకు రాలేదు సార్ అంటారు. బట్ మీరు ఫుల్గా ట్రై చేయలేదని చెప్పాలి. 40 కాలేజీలు పెట్టి 40 చెప్పి మీరు పెట్టినా 40 పెట్టాను సార్ రాలేదని ఒకడు 40 కాస్తే 400 పెట్టాలి కదా అంటాను నేను మిగతా ఎత్తుక్కొని. సో నాలాంటి అడిగితే ఉపయోగం లేదు అలాంటి క్వశ్చన్లు. సో వచ్చేదాకా పెట్టాలంటాను నేను ఉన్నాయి పెట్టడం కంటే. బట్ ఎనీవే ఇది లేకపోతే కొన్ని కనీసం ఆన్లైన్లో కోర్సులు, ఆన్లైన్లో వర్చువల్ ఇంటర్న్షిప్సో, లేకపోతే రిమోట్ వర్క్సో, లేకపోతే ఏదో ఒక కోర్స్ వర్కో, లేకపోతే ఏదో ఒకటి చేయడానికి సెల్ఫ్ ప్రాజెక్ట్సో ఏదో ఒకటి చేయండి. బట్ ఎనీవే అది పక్కన పెట్టండి. సో డెఫినెట్గా హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఏరియాని ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి సెకండ్ ఇయర్లో జనరల్గా ఏరియాని ఐడెంటిఫై చేసుకోవడం కొంచెం కష్టం అండి. మేబీ మీరు చదువుతున్నటువంటి కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఇయర్లో ఆ కోర్స్ వర్క్లో మాత్రమే కొన్ని ప్రాజెక్ట్ చేయండి. మేబీ మీ ఇంట్రెస్ట్ మీకు తెలియదు కాబట్టి ఆ కోర్స్ వర్క్లో ఉన్న ఫ్యాకల్టీతో మాట్లాడి ఒక్కొక్క ప్రాజెక్ట్ చెప్పిన వీలున్నంత వరకు ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి ఒక 2, 3, 4 ప్రాజెక్ట్స్ చేయండి. అది ఏరోస్పేసా, మెకానికల్ లేదా సివిల్ అని కాదు. వీలున్నంత వరకు కంపల్సరీగా ఒకప్పుడు ఏ అనేది నేర్చుకుంటే మంచిది అని చెప్పారు. ఎంఎల్ అనేది ఇప్పుడు ప్రతి ఓడికి మస్ట్, MUST దీనికి సంబంధించి కూడా దయచేసి మీరు బ్రెయిన్ అప్లై చేయకండి అమ్మా. మస్ట్ ఇప్పుడు ఎంఎల్ అనేది మీరు మెకానికల్ చదివినా ఎంఎల్ ఇంటిగ్రేట్ చేయాలి, లేకపోతే ఎలక్ట్రికల్ చదివినా, ఎలక్ట్రానిక్స్ చదివినా, కెమికల్ ఇంజనీరింగ్ చదివినా, ఇంకో బ్రాంచ్ చదివినా, ఫిజిక్స్ చదివినా, ఇంకోటి చదివినా. సో దయచేసి అవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ కోర్స్ వర్క్ లేకపోతే చేయండి. వీలున్నంత వరకు ఫస్ట్ ఇయర్ జీపీఏ బాగా వచ్చినట్లయితే మైనర్ ఏదైనా CS కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. డబుల్ మేజర్ అప్పుడే తీసుకోవద్దు అన్లెస్ మీకు యూఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే డబుల్ మేజర్ తీసుకుని జీపీఏ తక్కువ రావడం కంటే సింగిల్ మేజర్తో జీపీఏ ఎక్కువ వస్తే ఎక్కువ వాల్యూ ఉంటుంది ఈవెన్ హయ్యర్ స్టడీస్కి కూడా. జాతక వినండి అమ్మ, దీనికి అసలు మీరు బ్రెయిన్స్ అప్లై చేయకండి అమ్మ, దయచేసి దండం పెడతాను మీకు. ఎందుకంటే చాలా మందిని ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటాం మేము, మాకు ఐడియా ఉంటుంది కాబట్టి నాకు ఐడియా ఉంటుంది ప్రతి కాలేజ్కి సంబంధించి. వన్ మేజర్ ఇస్ బెటర్ అండి. ఈవెన్ మైనర్ కూడా జీపీఏ లేనప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది కూడా. ప్రాజెక్ట్స్ అంటారా డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. సో ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి అమ్మ. సెకండ్ ఇయర్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి సెకండ్ ఇయర్ సమ్మర్లో దానికి తగ్గట్టు అప్పుడు నేను ప్లాన్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఏంటంటే వీడియో చేస్తాను, దాని గురించి సంబంధించి చెప్తాను. ఇది ఎక్స్ప్లోర్ చేయండి. దీనితో పాటుగా ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అని అడిగితే ఏదైతే కోర్స్ వర్క్ ఉంటుందో ఎలక్టివ్స్ జనరల్గా సెకండ్ ఇయర్లో ఉండవు మనకి. IITస్లో కానీ ఈవెన్ IITస్లో కానీ వీటిలో కానీ ఉండవు. సో ఏదైతే మీకు ఎలక్టివ్ సిస్టమ్ ఏదైతే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండో థర్డ్ ఇయర్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎడిషనల్ కోర్సెస్ మీరు ఏమాత్రం చేయగలిగినా కొంచెం టాప్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో జీపీఏ 9 అబవ్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే మిగతా 7 వచ్చిన ఉద్దాన అన్నది IITలో ఉన్న 7.5 వచ్చిన మాత్రం ఎక్స్ట్రా కోర్సులు చేయకండి రా బాబుకి దండం పెడతాను. సో ఎందుకంటే ఉన్నది జీపీఏ మెయింటైన్ చేయండి అమ్మ. మిగతా పిల్లలు ఎవరైతే ఉంటారో అది తెలుసుకోవడానికి ఏదైనా కోర్స్ చేయండి. అందులో జీపీఏ తక్కువ వచ్చిన పర్లా, జీపీఏ ఎక్కువ వస్తే ట్యాగ్ చేసుకోవచ్చు థర్డ్ ఇయర్లో ఉన్న ఎలక్టివ్స్కి. బట్ ట్యాగ్ చేయకపోయినా నేర్చుకుంటాం రా బాబు ఏదైనా అనుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ నేర్చుకుందాం సార్ కొంచెం అలవాటు అవుతుంది తెలుస్తుంది మాకు అనుకుంటే 7 ట్రై చేయడానికి ఏముంటుంది. అక్కడికి ఎలాగ PhD సీట్ ఎలాగ క్వాంటంలో రాదు. MSకి వెళ్ళొచ్చు అంటే MSకి వెళ్ళొచ్చు, ₹1 ఖర్చు పెట్టుకుని అన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ అవి. నేను దానికి సంబంధించి వేరే ఎక్కడన్నా చెప్తాను. నేను దయచేసి మరి నేను డిబేట్ అవ్వకుండా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళంత వరకు కూడా ఎక్స్ట్రా సబ్జెక్టులు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. చేసినా కూడా మీరు ఆన్లైన్లో నేర్చుకోండి. మళ్ళీ కోర్స్ తీసుకుని మళ్ళీ కోర్స్ వర్క్ అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఒరిజినల్ జీపీఏ పోగొట్టుకోవద్దు. బట్ నేర్చుకోండి. ఎందుకంటే మీకు ఎక్స్ప్లోర్ చేయాలంటే మరి ఏదో కొత్త సబ్జెక్టులు చదవాలి కదండి. ఇప్పుడు మీరు మెకానికల్ చదువుతున్నారో మీరు ఏదో ఏరియాలో వర్క్ చేయాలి. సరే మీరే చెప్తున్నారు కదా ఇంటిగ్రేట్ చేయాలని, మెకానికల్ ఈసీ చదివినోడికి లేదా ఇంకొకటికి ఇంటిగ్రేట్ చేయాలని చెప్తాను. మరి ఎక్స్ట్రా కోర్సెస్ నేను చదవకపోతే నాకు ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాను, నాకు టేస్ట్ ఏం తెలుస్తుంది, ఏది మంచిదని అన్నారు. కాబట్టి కోర్స్ వర్క్ వీలుంటే చేయండి, మంచి జీపీఏ వచ్చిన మంచి పిల్లలు. లేదంటే మీరు వేరే ఏదైనా ఆన్లైన్లో లేదా వేరే కోర్సులు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి. మైనర్ చేస్తానంటారా చేయండి. మైనర్ ఫైనాన్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది చేయండి, తప్పేం లేదు. బట్ ఫైనాన్స్ జాబ్స్ కావాలంటే మైనర్ ఫైనాన్స్ చేస్తే అడ్వాంటేజ్ ఏమి ఉండదు. స్టాటిస్టిక్స్ లాంటిది కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా టాప్ జీపీ వచ్చిన వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే హెడ్జ్ ఫండ్స్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ మేజర్ ఉపయోగపడుతుంది తప్ప SD రోల్స్ పెద్దగా ఉపయోగపడదు. కొంతవరకు ఉపయోగపడుతుంది, దానికంటే ప్రాజెక్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి. సో డెఫినెట్గా ఏదైనా అడిషనల్ కోర్సెస్ 2 ఎలక్టివ్ చేయాలంటే చేస్తేనే మంచిది. బట్ మీరు సపోర్ట్ చేస్తే ఎక్స్ట్రా లోడ్ తీసుకోగలరు, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్, మీరు వచ్చేటప్పటికి ఏదైతే మీరు కోర్సెస్ వర్క్ కానీ లేకపోతే ఏదైతే మీరు చేస్తారో వీళ్ళంత వరకు ఫ్రెండ్స్ని ఎక్కువ మంది తెలుసుకుని మరి ఆల్రెడీ నాశనం అయిపోయి కొంత ఇబ్బంది పడిపోయి రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్, పొద్దున సోఫాలో క్లాస్కి వెళ్ళకుండా ఉండడం, పడుకుంటుండడం, లేకపోతే పొద్దున బ్రేక్ఫాస్ట్లు మానేయడం, బ్రేక్ఫాస్ట్ మీద డైరెక్ట్ క్లాస్కి వెళ్ళడం, లేకపోతే నైట్ 11 దగ్గర రోడ్ల మీద తిరగడం, లేకపోతే వచ్చి పడుకోవడాలు, లేదా ఫ్రెండ్స్తో తిరగడాలు, ఇలాంటి ఎదవ పనులు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో మీరు అలవాటు చేసుకుంటే దయచేసి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రూమ్మేట్ని మార్చేసుకోండి. ఇది నేను చెప్పిన ఎప్పుడు ఎండో ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు. మొబైల్ అలవాటు ఉంటే మొబైల్ ఇప్పుడైనా మానేయండి. మొబైల్ మానేస్తే ఎలా బతకాలంటారు. పోయి ల్యాప్టాప్లో పోయి స్కానర్ పెట్టుకోండి. ఇది చెప్పినా ఎవడ పేరెంట్స్ ఎవడ విండో. ఈ వీడియో పేరెంట్స్ ఏంటారు, స్టూడెంట్ ఎవడ విండో. ఈ పేరెంట్స్ చెప్తే పిల్లలు వినరు. మదర్ చెప్తే అసలు లెక్క కూడా చేయలేరు. సరే పక్కన పెట్టండి. సో డెఫినెట్గా ఇది కొంత ఆ ఫ్రెండ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలనుకుంటే జాగ్రత్తలు తీసుకోండి. హాస్టల్స్ ఏమైనా మారాలంటే మారండి. అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం ఇబ్బంది పడి ఫస్ట్ ఇయర్లో కొంచెం ఇబ్బంది అయింది, కొత్త మెస్ వచ్చింది, కొత్త ప్లేస్కి వెళ్ళాను, నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఏదైనా వీటి గ్లాస్ పౌడర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా బూడిద గుమ్మడికాయ జ్యూస్ లాంటిది కానివ్వండి, మల్టీ వైటమిన్స్ కానివ్వండి, ఒమేగా 3 టాబ్లెట్స్ కానివ్వండి, D3 వైటమిన్, D3కి ఆడపిల్లల కంటే పర్టికులర్గా D3 కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. D3 కానివ్వండి, లేకపోతేనేమో పర్టికులర్గా ఏదైనా కాళ్ళు లాగడం నిద్ర సరిగ్గా పట్టకపోతే మెగ్నీషియం చెక్ చేసుకుని మెగ్నీషియం లాంటిది టాబ్లెట్స్ ఏదైనా. ఆ టాబ్లెట్స్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ టాబ్లెట్స్ చెత్త జదరంలోకి వెళ్ళి ఈడెవడో చెప్పాడు లేకపోతే VRK డైట్ లేకపోతే ఇంకోటి అనకండి. కానీ బట్ కొంచెం మంచి మంచి కంపెనీస్
ఉంటాయండి, చక్కగా ఏదైనా అమెజాన్లోకి వెళ్ళి ఫారెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి. మళ్ళీ ఆ కంపెనీస్ పేర్లు చెప్తే నేను సార్ మీరు రేట్ ఎక్కువ చెప్తారు, సరే పేదవాళ్ళు మమ్మల్ని ఏంటంటారు కాబట్టి ఆ నోరు ఎత్తట్లేదు, అటు గురించి నేను మాట్లాడట్లేదు. అవి మీరు ఎత్తుకుని మీ బాధ మీరు పడండి. సో అలాంటికి సంబంధించినటువంటిది ఏదైనా తీసుకోవడం కానివ్వండి, ఎక్కువగా పౌడర్స్ ఉంటాయండి, ప్రోటీన్ పౌడర్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏదైతే ఉంటాయో పర్టికులర్ అలాంటివి చక్కగా చేయండి. బూడిద గుమ్మడికాయ కానీ వీటికి రాజు కానివ్వండి, బార్లిక్ రాజు కానివ్వండి, వీటికి ఎనర్జీ ఉంటుంది కాబట్టి హెల్త్ ఇబ్బంది లేకుండా చూసుకోండి మా ఆడపిల్లలు. సో భోజనం విషయంలో బయట ఫుడ్స్ అవి తగ్గించండి, కలర్స్ అవి ఇవి రకరకాల ఏవో కలిపేస్తున్నారు వాళ్ళు, కొంచెం వీలున్నంత వరకు కూడా కొంచెం ప్లాన్ చేసుకుని చేయండి. ఏదైనా ఇంట్లో ఏదైనా రూమ్లో హాస్టల్స్లో మీరు చక్కగా ఏదైనా బాయిల్ వాటర్ ఏదైనా ఉంటుంది కదా, వాటర్ హీట్ చేసుకునేది లేకపోతే ఇంకోటి ఏదో మిలిట్స్ లాంటివి ఉంటాయి నానబెట్టేసుకుని పడితే అది ఏముంటుందండి, కుక్కర్ ఉంటుందండి, అందులో పాడేసి ఆ మిలిట్స్ పాడేశారనుకోండి, ఆ మిలిట్స్తో పాటు ఆ పెసరపప్పు ఏదో పాడేశారనుకోండి, అది పప్పు ప్లస్ మిలిట్స్ అయిపోయి తినేయండి అంతే, దానికి ఏం అక్కర్లేదు. పెరుక్కపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేయండి, బస్ అయిపోయింది భోజనం. ఇది తింటే సరిపోద్దా అని అనకండి, సరిపోతాయి, అందులో అన్నీ ఉంటాయి. సో మీకు కాకపోతే ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఉంటే తెప్పించుకోండి, డ్రై ఫ్రూట్స్ లాంటివి తినండి, ఇబ్బంది ఏమీ లేదు. తినడానికి బద్దకం అంతే, తల్లిదండ్రులు పప్పు తినమని చెప్తారు పిల్లలందరికీ. ఎవడో తిండు, ఇప్పుడు మా అబ్బాయిని అంతే చెప్తే నాకు కంట సోస్ తప్ప వాళ్ళు తింటారంటే తినరు, అంతే, మనం ఏం చేయలేము, అది చెప్పడం తప్పదు కదా, కన్నందుకు మనం వాగాలంతే. సో సార్ అది సరే, అదొక పాయింట్. 4వ పాయింట్ సరే, ఇంకొక పర్టికులర్ పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రకరకాల ఫస్ట్ ఇయర్లో రిలేషన్షిప్లు, బ్రేకప్లు, లవ్లు, ఈ సెత్త అంతా ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి. దరిద్రం ఏంటంటే ఇదివరకు అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో వచ్చింది, కరెక్ట్ ఫస్ట్ ఇయర్లోనే ఈ నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం, లేకపోతే కలిసి వెళ్ళాలి. ఈ దరిద్రమైన హాస్టల్స్ ఇప్పుడు ఐఐటి ముంబైలో చూస్తున్నా అంతే, గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ఇవన్నీ అసలు ఐఎస్బీలాగా వీళ్ళు కూడా తయారైపోతున్నారు. ఇదంతా వరస్ట్ కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది ఫస్ట్ ఇయర్లోనే, ఈ పేర్లు స్టార్ట్ అవ్వడాలు. సరే కలిపి చదువుకుంటున్నాం, మంచి మీడియన్స్ అంత బ్యాడ్గా మాట్లాడతారు, ఇలా ఇవన్నీ కాదండి, అన్నీ మంచి జరగవు. సొసైటీ రోజు పేపర్లో చదువుతున్నాం కదా, కొంచెం అలాంటి ఏమైనా ఉంటే దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. కొంచెం వీళ్ళంత వరకు కూడా ఏ రిలేషన్ అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి అమ్మా. బియాండ్ రిలేషన్ దాటడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది మీకు చెప్పిన పెద్దోళ్ళు చెప్పినా కూడా ఇన్ని పరిస్థితుల్లో పిల్లలు లేరు, తల్లిదండ్రులకి అర్థమవుతుంది, తల్లిదండ్రులు చెప్తే పిల్లలు ఆడపిల్లలు వినరు. కర్మ అంతే, భరించండి, అంటే మనం చేసేది ఏం లేదు. బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి కేసులు వస్తున్నాయి. అలాగే డ్రగ్స్ కూడా చాలా మందికి మార్కులు తక్కువ వచ్చి, లేదా ఆడపిల్లలని మగపిల్లలని లేదమ్మా ఈ అన్ని కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాటికి ఫస్ట్ ఇయర్లోనే అలవాటు పడిపోయిన పిల్లలు చాలా మంది చూసాం మేము. వీరున్నంత వరకు కూడా మరి నేనేదో మంచి చెప్పగలను, మీ నాటి మాటలు ఎవడం మీరు ముసలాడు అయిపోయారు సార్, మీరు ఓల్డ్ జనరేషన్, మీ మాటలు ఎవడంటాడు సార్, ఇదంతా మీరు కొత్త జనరేషన్ జనజీ గురించి మీకు తెలియదు, మీరంతా ఓల్డ్ జనరేషన్, మా గురించి మీకేం తెలిసి మేము చదువుతాము, గంజా తాగుతాము, రిలేషన్షిప్స్ ఉంటాయి, తిరుగుతాము, ప్యాంట్లు వేసుకుంటాము, నైట్ తిరుగుతాము, సరిగ్గా తిండి తినము, మేము పొద్దున్న లేకము, మాకు జీపీఏ తక్కువ వచ్చినా పర్లేదు, మాకు అన్నీ తెలుసు, మేము బతుకుతాము అని చెప్పి వాదిస్తారు. ఎవరన్నా ఎంతకాలం వాదిస్తారని, ఎంతకాలం బతుకుతారని నాకు అర్థం కాదు. ఇదంతా కూడా ఎలా అంటే మీరు ఓల్డ్ అయిపోయారు సార్ అంటారు, 50 ఏళ్ళు వచ్చేస్తాయి అనుకోండి నాకు. బట్ ఎనీవే, మనం ఓల్డ్ అయిపోయిన మాటలు వినాలంటే మరి నేనేం చేస్తాను, వినండి, మరి వినాలి కదా, కొంచెం ఎక్స్పీరియన్స్తో చెప్తాం కదండి. బట్ నాలాంటి ఓల్డ్ ఏజ్ వినకూడదండి. ప్రజెంట్ జనరేషన్ 2026లో పిల్లలు ఎలా ఉంటారో మా దగ్గర కౌన్సిలింగ్కి ఎన్నో వందల మంది, వేల మందిని కౌన్సిలింగ్లో చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాట కింద తీసుకోండి అమ్ముకొని. జన్జీఓడి మాటలే అనుకోండి, జన్జీఓడి సఫర్ అవుతున్నారు కాబట్టి క్లోజ్గా చూస్తాను కాబట్టి మీరు ఏ వాదించినా కూడా నాలాంటి వాడి దగ్గర వాదించలేరు. ఎందుకంటే ఒకటి మాట్లాడితే 100 క్వశ్చన్లు వేయగల దమ్మున్న కెపబిలిటీ ఉన్న పర్సన్. సో నేను అది ప్రాబ్లం లేదు కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి వినండి అమ్మా. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని పిల్లలకు చెప్పండి అమ్మా. పిల్లలు రకరకాలుగా చెప్తారు, మీరు పట్టించుకోండి. ఈ పాయింట్ కూడా చూసుకోండి అమ్మా. అలాగే రూమ్లో డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే లైబ్రరీకి పోండి, పొద్దున 8 నైట్ 11 లైబ్రరీలో ఉండండి, లైబ్రరీలో పడుకోండి, తినండి, నేను స్నానం చేయడానికి లేదా రూమ్కి వచ్చి పడుకోవడానికి చేయండి. సో జీపీ మీద ఫోకస్ పెట్టండి, సబ్జెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయండి, ప్రతి సబ్జెక్టు ప్రాజెక్టులు చేయండి, సెకండ్ ఇయర్ సమ్మర్కి ముందు నుంచి ప్లాన్ చేసుకోండి, జీపీఏ మీద ఫోకస్ పెట్టండి. ఎడిషనల్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలో చూసుకోండి, మెకానికల్, ఎలక్ట్రికల్, అదే మిగతా కోర్ క్యాంపస్, మిగతా కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు సార్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వాషన్ చదువుతున్నాడు, మెటలర్జీ చదువుతున్నాడు, వీళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు అక్కడ కాలేజీల్లో. ఎక్కడ ఐఐటి ముంబైలో ఈసారి 70% ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు. అలా అంటే ఐఐటి అవసరం ఏముంది, ఐఐటి ముంబైలో లేవు కదా అంటాడు. ఓరు ఏదో మీకు ఇది అర్థం కావట్లేదు పిల్లలకి. 70% ఉంది అంటే ఐఐటి ముంబై వద్దని చెప్పడం కాదు, అలాంటి కాలేజీలో కూడా ఇబ్బంది అవుతుంది. బట్ అక్కడ ఐఐటి 70% బీటెక్ వాళ్ళకి బాగానే వస్తాయి, ఎంఎస్ సిఎస్సీ వాళ్ళు, ఈసీ వాళ్ళకి అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ఎంఎస్సీ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు చిన్న బ్రాంచ్లు ఉంటాయి, పిహెచ్డీ వాళ్ళు, వాళ్ళందరినీ కలిపి 70% కింద చూస్తారమ్మా. మొత్తం అందరినీ కలిపి చూస్తారు. కొంతమంది అటెండ్ అయ్యి, కొంతమంది పిహెచ్డీకి వాటికి వెళ్ళి ఉద్దేశం సరదాగా అటెండ్ అవుతూ ఉంటారు. ఓవరాల్గా 70% వేరే రకంగా చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ 75%, ఈసారి 70% ఐఐటి ముంబై ఉంది. మీడియన్ శాలరీ 20 lakhs ఉందండి, మీడియన్ యావరేజ్ 24 ఉందండి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా చిన్న బ్రాంచ్లు, పెద్ద స్క్రాప్ బ్రాంచ్లు, జీపీఏ 6లు, చాలామంది 5, 5.8, 6లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో 20% వాళ్ళు ఉంటారు, 30%. సో వాళ్ళకి అలాగే ఆబ్వియస్గా జాబులు రావు కదా. సో అందువల్ల దాన్ని నెగిటివ్గా కాకుండా మీరు వేరే రకంగా ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ ఇది అది డిఫరెంట్ పాయింట్. సో కొంచెం అలర్ట్గా ఉండండి అని మాత్రం నేను చెప్పగలను. ఫస్ట్ ఇయర్ అనేది కొంత హనీమూన్ అయిందో లేకపోతే ఎలా అయిందో తెలియదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్, ఫస్ట్ ఇయర్లో అలాగే తన్ని పెట్టి పడుకున్నారో సెకండ్ ఇయర్లో మంచి ఇంటర్న్షిప్ ట్రై చేయండి. సో ఇది ఐఐటి స్టూడెంట్స్కి కొంచెం టైర్ 1 స్టూడెంట్స్ ఎక్స్క్లూసివ్గా సిరీస్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించింది ఇది సిరీస్ 1 వీడియో అనుకోండి. ఫర్దర్గా నేను కొన్ని ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయి చెప్తాను. థ్యాంక్ యూ.
డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.